అన్న తెలుగుదేశం జనసేన పక్క పెంసాన్ గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలా ఉంటదన్నా? పోటీ బాగుంటుంది. ఆయన వెళ్తాడు, ఆయన చంద్రశేఖర్ వెళ్తారు. చంద్రశేఖర్ అంత ఖచ్చితంగా అలా చెప్తున్నారన్నా? మరి పక్క మనిషి మరి చూద్దామని అంటున్నారు పదవులు, కొత్త మనిషిని అని చూద్దాం అన్న. ఆయన చేసిన మంచి పనులు ఏమన్నా ఇంకేమన్నా ఉన్నాయా? ప్రస్తుతానికి ఇప్పుడు కొత్త కదా ఏం చేయలేం. మరి అంటే మంచి నీళ్ళు ఏదో పిచ్చారు, వాటర్ పెట్టారు అక్కడ, ఏంది వాటర్ పెట్టారు అక్కడ పెట్టారు. అన్న ఈ గుంటూరు పార్లమెంటరీలో ఈసారి గెలిపి ఎవరితుంటది అంటే తెలుగుదేశం జనసేన పక్క పెంసాన్ గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలా ఉంటది? గెలిపి ఎవరుతున్నా? గెలుపు అయితే టీడీపీ వచ్చిందండి. అంటే పెంసాన్ గారు అంటే ఆయన కొత్త నాయకుడు కదా, ఏమైనా చేస్తారనే నమ్ముతున్నామండి. అంటే ఈ నీటి సమస్యలు కానీ దోమలు కాలువలు అవన్నీ అందరు ఎవరు వస్తాలో ఉంటాయి, మేము చేస్తారని అనుకుని చేస్తున్నాం అంతే. ఎంత మెజారిటీ గెలవచ్చు అంటారు? అది ఐడియా లేదండి, ఉన్న పరిస్థితిని బట్టి చెప్పాలి, అది చెప్పలేం మనం. అంటే ఇప్పుడు ఆయన జనంలోకి ఇట్లా రావడం కానీ అవేమన్నా చేస్తున్నారా? పెంసాన్ గారు వస్తున్నారండి, చేస్తారు, మా క్యాంపెయినింగ్ వస్తున్నారు. పెద్దయ్య ఈసారి ఎంపీగా పెంసాన్ చంద్రశేఖర్ గారు పోటీ చేసి చంద్రశేఖర్ గట్టిగా వస్తాడు. ఆ తర్వాత ఇతను నాదిల మనోహర్ కూడా గట్టిగా ఫామ్ అవుతాడు. అసలు ఈ ఏరియా మొత్తం కూడా చేసి ఉన్నాడు పనులు ఇంతవరకు బట్టికి డెఫినెట్. పెంసాన్ గారే బెంసానే ఏం అభివృద్ధి చేస్తారు పెద్దయ్య ఒకవేళ వస్తే అన్ని దారులు బోర్లు మరి చేసే పనులు చాలా ఉన్నాయి, నిర్మాణాలు చేస్తాడు కూడా. అంటే ఈసారి ఫస్ట్ సార్ కదా ఆయన వచ్చేది, ఏం నమ్మకమో అని అడుగుతున్నాం. నమ్మకం ఉంది, జనానికి చేస్తాడని ఒక నమ్మకం ఉంది. ఏమైనా చేశారా ఇప్పుడు దాకా ఆయన? ఇప్పుడు దాకా రావటం ఆయన కొత్త కదా. పెద్దయ్య ఈడ తెలుగుదేశం జనసేన పక్క పెంసాన్ చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ పక్క కిలార్ రోసయ్య పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలా ఉంటది? గెలుపు ఎవరిది ఉంటది? చంద్రశేఖర్ గారు. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు పెద్దయ్య? మాకు ఊపు ఏం చేసినారు ఆయన? ఎవరేం చేశారు? మాకు ఎవరేం చేయలే, మాకు ఆయన అయినా కూడా చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్